ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ఈరోజు నవంబర్ 23వ తేదీ 2025వ సంవత్సరం. ఒకసారి అది ఫోటో దగ్గరికి ముందుకి అక్కడే ముందు ఒక నిమిషం ఉంటారా? అది నాకు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మ్యాగజైన్ ఎడిటర్స్ ఇచ్చిన సన్మాన పత్రం. సరే, చెప్పాను కదా, ఈరోజు నవంబర్ 23వ తారీఖు ఆదివారం సాయంత్రం 2025వ సంవత్సరం. ఈ తాళ్ వాళ్ళు నేను అడగాలి కానీ తబలా కావాలన్నా ఇస్తారు, డోలకు కావాలన్నా ఇస్తారు ఫ్రీగా. అంటే వాళ్ళకి నాకు 30 సంవత్సరాల అనుభవం, వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి పరిచయం. ఈరోజు యేసుక్రీస్తు రాజు మహోత్సవం. యేసుక్రీస్తు రాజు మహోత్సవం అన్నమాట. నేడు రేవో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచులు. ఆయన రాకడ అప్పుడో మేఘాల మీద నుండి వస్తాడు. అలాగే ఉండండి. ఈరోజు వాగ్దానం యోబు 26వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఊపిరి విడువగా, ఎవరు? దేవుడు. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలము అందము వచ్చును. ఆకాశ విశాలానికి అందం వస్తుందంట. అది ఈరోజు వాగ్దానం. యోబు 26:13. యేసుక్రీస్తు రాజు మహోత్సవం కదా. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుతుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుతుండే, త్వరగా వచ్చుతుండే. హోసన్నా జయమే, హోసన్నా జయం అన్నకే, హోసన్నా జయం అన్నకే. యోర్దాను ఎదురైనా ఎర్ర చంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర చంద్రాలు పొంగి పొర్లినా. భయము లేదు, జయము మనకే. భయము లేదు, జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసురాజు స్వస్థపరచును. రక్తమే క్షణనీచును, రక్తమే రక్షణనీచును. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. ఆయన యేసు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ లోకంలో ఒకే ఒక్క దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. అయితే చర్చికి వచ్చేటప్పుడు అన్ని సంఘాల్లో అలాగే ఏడ్చిందిలే. చర్చికి జనాలు ఉదాహరణకి 8 గంటల నుండి 10 గంటల వరకు అనుకోండి. కొంతమంది అలంకరించుకొని 8:30కి వస్తారు. మరి కొంతమంది అంతకన్నా ఫాస్ట్గా, అంటే 9:15 నుండి 9:30 వరకు వస్తూనే ఉంటారు. మనం వెళ్ళి దేవుని ఆలయంలో ఇప్పుడు దేవుడు వచ్చే సమయం ఉంది, ఇప్పుడు ఆరాధన జరుగుద్ది అని భయం భక్తితో ఎదురు చూడండి. కానీ ఎందరో జనాలు, మేము పాత క్రైస్తవులు అని చెప్పుకునే జనాలు 8 నుండి 10 గంటల వరకు పాల్గొనటానికి 8:30, 9 గంటలకు వస్తారు. అది పద్ధతి కాదు. మనం దేవుని కోసం వెళ్ళి ఎదురు చూస్తూ ఉండాలి.
అంతేగాని దేవుడు మన కోసం ఎదురు చూడకూడదు. సరే, మీరు రేయి మొదటి జాము అంటే 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రార్థన చేసుకోండి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా యేసు ప్రభువా నా కోరిక నెరవేర్చు అని మీకు ప్రార్థన రాకపోయినా సరే మనసులో అనుకోండి, తప్పకుండా నెరవేరుద్ది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.